చిన్నప్పుడు జనరల్గా డాడీ పిలిచి మీరు చిన్నగా ఉన్నప్పుడు బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడేటప్పుడు నాన్న నీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు కదా. అప్పుడు బుజ్జి బుజ్జి మాటలతో డాడీ నువ్వంటేనే ఇష్టం. అంతలో మా అమ్మ చూస్తుంది, మమ్మీ అడుగుతుంది అనమాట, అరే నీకు ఎవరంటే ఇష్టం రా. మమ్మీ నువ్వంటే ఇష్టం. ఇంకొంచెం పెద్ద అయినాక మళ్ళీ అడుగుతారు పేరెంట్స్, ఏమని అడుగుతారంటే నాన్న ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టం, ఒక్కనే చెప్పాలి, ఇద్దరు మమ్మీ ఆర్ డాడీ అని అడుగుతారు. అప్పుడు వాడు ఇంకా తెలివి వచ్చినవాడు కాబట్టి ఏమని అంటాడు తెలుసా, మమ్మీ మీ ఇద్దరంటే నాకు ఇష్టం అంటాడు. కాదురా ఒక్కళ్ళనే చెప్పాలి. అప్పుడు వాడి తెలివిని ఉపయోగించి ఏమంటాడో తెలుసా, మమ్మీ నువ్వు కాదు డాడీ కాదు, నువ్వు ఇష్టం కాదు డాడీ ఇష్టం కాదు, నాకు జీసస్ అంటే ఇష్టం అంటే అప్పుడు అమ్మ నాన్న నోరు మోస్తారని ఏమనలేరు కదా. అది ఫన్నీగా అనిపించవచ్చేమో కానీ నిజంగా అదే అసలు సిసలైన సత్యం. నీ మమ్మీ కాదు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదు, నీ యవ్వన శరీరం, నీ కోరికలు, నీ ఇచ్చలు కాదు, అన్నీ పక్కన పడేయాల్సిందే. నీకు నీ ప్రాణ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితురాలు ఎవ్వరు కూడా కాదు నీ జీవితంలో నీకు ఇష్టమైన వ్యక్తి. ప్రథమ స్థానం, ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జీససే, యేసుక్రీస్తే. అందుకే మన థీమ్ ఏంటమ్మా, దైవజనులు ప్రార్థించి మనకిచ్చిన థీమ్ ఏంటంటే జాషువా 24th chapter 15th verse ఏమనుంది, మేము యెహోవాను సేవించు. ఏకవచనంలో చెప్పండి, నేను యెహోవాను సేవిస్తాను, నేను క్రీస్తునే సేవిస్తాను. యేసే నాకు ప్రాముఖ్యమైన వాడు, నథింగ్ ఎల్స్, ఇంకేది కాదు, ఇంకెవరూ కాదు. ఇప్పటి వరకు మీరు 1 తక్కువ 9 లెసన్లు నేర్చుకున్నారు, 10 లెసన్లు నేర్చుకున్నారు కదా. 1 తక్కువ 10 క్లోజింగ్ లెసన్లు విన్నారు, అవునా? అన్నిట్లో ఉన్న సారాంశం ఏంటి? అన్నిట్లో ఉన్న సారాంశం ఏంటి? ఇదే సారాంశం, థీమ్ ఏంటది, నేను యేసునే సేవిస్తాను, ఇంకెవ్వరిని కాదు నా జీవితంలో. నాకు యవన ప్రాయం ఇచ్చిన నా యేసుకే నా జీవితం, ఆయనకే ప్రథమ స్థానం అన్నదే ఫస్ట్ నుంచి లాస్ట్ 10 లెసన్స్లో ఉంది. మన 10 లెసన్స్ కూడా బైబిల్లో ఏ అధ్యాయాల్లో కవర్ అయినాయి అమ్మా? లూకా సువార్త. ఏంటి చాలా క్వైట్గా కూర్చున్నారు, కామ్గా బాయ్స్? మాట్లాడాలి యేసై కోసం. యేసైకి ప్రథమ స్థానం ఇచ్చే వాళ్ళందరూ నోరు విప్పి మాట్లాడతారు. లూకా సువార్త ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ముగిసింది? 10 లెసన్లు, 4వ అధ్యాయం నుండి ప్రారంభమై 19, ఈరోజు 19వ అధ్యాయం వరకు మీరు డీటెయిల్ స్టడీ చేసినట్టు అనమాట. థరోగా ఆ చాప్టర్స్లో ఉన్నటువంటి అన్ని సారాంశము 10 లెసన్లు మీరు నేర్చుకున్నారు. మరి మొదటి లెసన్ ఏమనుంది? ఒకసారి 9 లెసన్స్ రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటి, టైటిల్? నేను ఇటే చూస్తూ ఉంటా, ఆన్సర్ ఇటు నుంచి వస్తుంది కాబట్టి. ఫస్ట్ టైటిల్ ఏంటమ్మా లెసన్? యేసు ఎన్ని పట్టణాలు? 2 పట్టణాలను దర్శించారు. అంటే ఒక పట్టణం ఏం చేసింది? యేసుని రమ్మంది, ఇంకొక పట్టణం పొమ్మంది కదా. అంటే ఒక పట్టణంలో ఉన్న ప్రజలు యేసుని ఆహ్వానించారు, ఇంకొక పట్టణంలో ప్రజలు యేసుని తిరస్కరించారు, విసర్జించారు కదా. మరి ఇది నా 2025 VBSలో నువ్వేం చేయాలి? యేసుని సేవించాలి అంటే, యేసుని జీవితంలోని యవన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలంటే ఫస్ట్ చేయాల్సిందే కపెర్నహూము ప్రజలు చేసినట్టు చేయాలి. ఏం చేయాలి చెప్పండి బాయ్స్? యేసయ్య మాకొద్దు పో, ఈ VBSలో కూడా అంటున్నావా? నో మోర్ చాయిస్ కదా. తర్వాత నీకు ఛాన్స్ వస్తుందో లేదో, మరి నాకు ఛాన్స్ వస్తుందో లేదో. మరి ఈ అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? కపెర్నహూము ప్రజల్లాగా ఉపయోగించుకుందామా? ఎంతమంది ఉపయోగించుకున్నారు? ఎంతమంది ప్రభువుని ఇప్పటికీ ఆహ్వానించుకున్నారు? చేతులు ఎత్తండి. నా హృదయంలోకి నా ప్రభువుని ఆహ్వానించుకున్న వాడు పైకి ఎత్తుతారు చేతులు, హాఫ్ హ్యాండ్స్ ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దించండి అమ్మా, చాలా వందనాలు, మీ అందరికీ థ్యాంక్స్. మరి ఇంకా కొన్ని చేతులు పైకి లేవలేదంటే మీ అందరు ఈరోజు కపెర్నహూములోని ప్రజల్లాగా యేసు ప్రభుని ఏం చేయాలి? మీ హృదయాల్లోకి ఆహ్వానించాలి. లేకపోతే యూ కెనాట్ సర్వ్ ద లార్డ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని సేవించలేవు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలంటే ఫస్ట్ స్టెప్, ఫస్ట్ లెసన్ ఏంటది? నీ హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించుకోవాలి. మరి ఇది నన్ను ఎంతమంది ఆయన్ని అంగీకరిస్తారు? ఎంతమంది ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తావు? ఎంతమంది ఆయన్ని చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నారు? ఒక్కసారి నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చి చూడు, ఏమైందో తెలుసా? నెక్స్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఏంటది? యేసు అద్భుతములు చేయుట. అద్భుతాలు చేయటానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని చేస్తే. ఏంటది?
ఏంటది? పెద్ద గర్ల్స్ చెప్పాలి ఇప్పుడు. ఆయన్ని ఆహ్వానించినప్పుడు, ఆయన్ని అంగీకరించినప్పుడు, ఆయన్ని హృదయంలోకి స్వీకరించినప్పుడు, ఆయనకి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు ఏం చూస్తావు నువ్వు? అద్భుతాలు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బాయ్స్ని, శ్రేష్టమైన అద్భుతం ఏంటో చెప్పాలి. జాషువా ఉన్నాడు నా స్టూడెంట్. జాషువా చెప్పున్నాను, శ్రేష్టమైన అద్భుతం, ద బెస్ట్ మిరకిల్, బెస్ట్ మిరకిల్, శ్రేష్టమైన అద్భుతం. ఏమనుకోవట్లేదా? దయ్యాలను వెళ్ళగొట్టాడు దేవుడు కదా, రోగాలు, రకరకాల రోగాలతో రోగపీడితుల్ని బాగు చేశాడు దేవుడు. వండర్ఫుల్ మిరకిల్స్ అవన్నీ. తుఫాన్ని, సముద్రాన్ని, గాలి అలల్ని ఆపివేశాడు కదా, సృష్టి మీద అధికారం చూపించిన అద్భుతకారుడు కదా. మరి ఇవన్నీ అద్భుతాలే కదా. మీరు కూడా అనుకోవచ్చు, నా జీవితాలు కూడా చాలా అద్భుతాలు చేశాడు. చెప్పండి మరి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకిల్? గొప్ప అద్భుతం ఏంటంటే నా రోత హృదయాన్ని స్వస్థపరచడమే గొప్ప అద్భుతం. అన్ని అద్భుతాల కన్నా అతి గొప్ప అద్భుత కార్యం అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయాలి. కాబట్టి ఇది మీరందరు ఇక్కడ కూర్చుంది ఎందుకోసం అంటే 2025 VBSలో నీ మలినమైన హృదయాన్ని, మలినమైన తలంపుల్ని ఎవరి దగ్గర తీసుకురావాలి? యేసు ప్రభు దగ్గర తీసుకురావాలి. ఎందుకంటే ఆయన దాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడు, అద్భుత కార్యాలు చేస్తాడు. మరి నీ ద్వారా అద్భుత కార్యం జరిగించబడాలని యేసు ప్రభు కోరుకుంటుంటే, యవనస్తుడా ఇంకా డిలే చేస్తున్నావా? యవన బిడ్డ ఇంకా ఆలస్యం చేస్తున్నావా? డోంట్ డిలే, డోంట్ నెగ్లెక్ట్, పోస్ట్పోన్ చేసుకోవద్దమ్మా దయచేసి. మనం 2026 VBSలో ఉంటామో ఉండమో తెలియదు. ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ వార్ డిక్లేర్ అవ్వబోతుంది కదా. ఎక్కడో వార్స్ వింటా ఉన్నాం, ఇజ్రాయెల్ అని, గాజా అని. ఇప్పుడు మన దేశంలోనే. సో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నా కానీ మనం ఒక్కటి మాత్రం నేర్చుకోవడానికి దేవుడి దినాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కపెర్నహూం ప్రజల్ని దర్శించినట్టుగా దేవుడి VBSలో నిన్ను దర్శిస్తున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వాక్యము వచ్చేననుంది. ఈ దిన వాక్యం నీ యొద్దకే వచ్చింది కదా. గెరిజీం కొండలో కూర్చున్న మీ అందరి దగ్గరకు వచ్చింది వాక్యం. ఏం చేయాలి మనం? ఆ వాక్యాన్ని స్వీకరించాలి. ఆ వాక్యంలో నీ హృదయంలో భద్రం చేసుకొని మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. కానీ అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏమి నేర్చుకున్నావు? ఏం చదువుకున్నారు గర్ల్స్? ఏం నేర్చుకున్నావు? ద బెస్ట్ మిరకిల్, ద గ్రేటెస్ట్ మిరకిల్, శాశ్వత. ఏం నేర్చుకున్నావు? మన రోత హృదయాన్ని దేవుడు మార్చటమే కదా, స్వస్థపరచటమే. మరి ఇది నాన్న ఇష్టపడుతున్నావా? దేవా, నా హృదయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు ఒక్కడవే మార్చగల దేవుడు. అమ్మా నాన్నలు ఎవ్వరు మార్చలేరు. నీకు సపోర్ట్ చేస్తారే కానీ, నిన్ను పోషిస్తారే కానీ, నీ హృదయంలో కావలసిన మార్పునివ్వగలిగిన వాడెవరు? యేసు ప్రభువే. ఆ మారు మనసుతో నువ్వేం చేయాలంటే నీ ప్రభువుని సేవించాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెసన్? థర్డ్ లెసన్ టాపిక్ ఏంటమ్మా? యేసు కొండ మీద రూపాంతరం చెందటం. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. అద్భుతాలు జరిగినప్పుడు మనం ఒక పని చేస్తాం. ఏం చేస్తామంటే దేవునికి సమీపంగా వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నేర్చుకున్నారు మీ లెసన్లో, పేతుర్ని ప్రభువా నేను పాపిస్తోడినయ్యా, నేను పాపాత్మున్నయ్యా అని ఒప్పించింది ఏంటంటే అద్భుత కార్యం. జీవితంలో జరిగిన అద్భుత కార్యం ఏంటి? అద్భుత కార్యం నిస్సహాయ స్థితిలో వలవేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి ఊహించని రీతిలో. ఆ అద్భుతం ఏం చేసింది? పేతుర్ని పాపాత్ముడని ఒప్పించింది. కాబట్టి నీ జీవితంలో ఎవరి బిడ్డ దేవునికి నువ్వు అవకాశం ఇస్తే అద్భుత కార్యం చేస్తాడు దేవుడు. దాని ద్వారా నువ్వు ఆయనకి ఇంకా దగ్గర అవుతావు, ఇంకా సమీపంగా అవుతావు, ఇంకా ఆయన్ని అద్భుతంగా సేవిస్తావు. ఇష్టపడదామా ఆ విధంగా జీవించడానికి? ఎంతమంది ఇష్టపడాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఎందుకోసం చేతులు ఎత్తారు మీరు? మళ్ళీ దించేస్తున్నారు. ఎందుకోసం చేతులు ఎత్తారు? దేవుని యొక్క అద్భుత కార్యాలు నీ యవన జీవితంలో జరగాలని. దించండి అమ్మా. జరగాలంటే మొట్టమొదటిగా నీ రోత హృదయాన్నంతటిని, మలినమైపోయిన తలంపులన్నిటినీ ఎవరి చేతుల్లో పెట్టాలి? దాన్ని బాగు చేసే, స్వస్థపరిచే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని యేసయ్య చేతుల్లో పెట్టడానికి ఇష్టపడాలి. ఇష్టపడింది ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళొద్దామా. దేవునికి అంగీకారంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. మరి యేసు రూపాంతరం చెందటం అంటే ఆ రోజు అన్న ఏం చెప్పారు? అంత గొప్ప మహిమను విడిచిపెట్టి, మనకి ఇక్కడ ఈరోజు డిస్ప్లే చేయడానికి ఇది ఒక్క పిక్చరే ఉంది నాకు. ఎంత గొప్ప మహిమను విడిచిపెట్టి, ఆయన మహిమ స్వరూపి అయిన దేవుడు ఆ గొప్ప మహిమను నీ కోసం నా కోసం విడిచిపెట్టి ఏం చేశాడు? కొండ మీదకి వచ్చి ఆ మహిమను తిరిగి చూపించాడు కదా.
ఎందుకు చూపించాడంటే నిన్ను కూడా తిరిగి అంత మహిమ కలిగిన వానిగా, అంత మహిమ కలిగిన దానిగా చేయటానికే. నీ ద్వారా తన మహిమను చూపించుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? యవనస్తులైన మీ ద్వారా తన మహిమను బయలుపరచుకోవాలని దేవుడు తన మహిమ ఎలాంటిదో కొండ మీదకి దిగొచ్చి చూపించాడు. మరి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవా, నా జీవితం ద్వారా నువ్వు మహిమపరచబడాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఇఫ్ యు ఆనర్ మీ ఐ విల్ ఆనర్ యూ. నువ్వు నన్ను ఘనపరచు, నేను నిన్ను ఘనపరుస్తాను. మరి నీ ద్వారా ఇంత గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఎలాంటి వాడో పరచుకోవాలని ఇష్టపడుతున్న దేవునికి ఈ దినాన ఈ VPSలో నువ్వేం చేయాలమ్మా? సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నా పనికి మాలిన జీవితాన్ని కూడా యేసయ్య చేతుల్లో పెట్టినప్పుడు, నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు నా జీవితంలో కూడా నేను ఎన్నో అద్భుతాల రుచి చూశాను. నా జీవితం ద్వారా దేవునికి మహిమ తేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఎవరి బిడ్డలారా, ఈ స్థితి నుండే, ఇప్పుడు ఈ వయసు నుండే మీరు దేవునికి మహిమకరంగా జీవిస్తే దేవునికి ఎంత మహిమ, నీకెంత ఘనత, నీ తల్లిదండ్రులకి ఎంత పేరు, ఇంటిలో ఎంత నెమ్మది, సమాధానం కదా. కోరుకుందాం అలాంటి స్థితిని. మరి యేసు ప్రభువుని సేవించాలంటే నువ్వు తప్పకుండా ఆయన మహిమ నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలి, నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని దినాన తీర్మానం చేసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి నెక్స్ట్ 4th లెసన్ టాపిక్ ఏంటమ్మా? వాయిస్ నుండి రావట్లేదు, టాపికే మర్చిపోయారు, అసలు లెసన్ నేమే మర్చిపోయారా? యేసు సేవ, నిజమైన ప్రేమ గురించి చెప్పటం కదా. ఇతరులకు మనం ఎప్పుడు ఏం చేయాలమ్మా? సహాయం చేయాలని ఆ లెసన్లో నేర్చుకున్నారు కదా మీరు. ఎలా సహాయం చేయగలవు? ఎలా చేయగలవు అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోకుండా ఉంటే నువ్వు సహాయం చేయగలవు. అంటే నీ గురించి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చుకోకూడదు. ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? యేసుకి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఇతరులకు నువ్వు సహకరించగలవు కదా. మరి ఇతరులకు సహాయం చేసే మంచి మనసు నీలో కావాలంటే నువ్వు క్రైస్ట్ ఇంపార్టెన్స్ అంటే దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు తప్పకుండా ఇతరులకు సహాయం చేస్తావు. మనం ఏం వదులుకోవాలి? నాది సెల్ఫ్ ఇంపార్టెన్స్ వదులుకోవాలి. ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? క్రైస్ట్ ఇంపార్టెన్స్. చెప్పండి అందరు బాయ్స్. ఆయన అటు చూస్తున్నాడు, ఏం చెప్తాడు? ఇంకా అందరు బాయ్స్ అందరు చెప్పాలి. ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? క్రైస్ట్ ఇంపార్టెన్స్. యేసయ్యకి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నువ్వు ఇతరులకు ఎంతో సహాయం చేసేదానిగా ఉంటావు. మరి మనం సహాయం చేయటంలో మీకు ఈరోజు 3 T's చెప్తాను. 3 T'లు. ఏంటో T'లు అంటే, ఫస్ట్ నీ టైంని, నీ సమయాన్ని వ్యయం చేయాలి. నెక్స్ట్ నీ యొక్క టాలెంట్స్ అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని ఇతరుల కోసం ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ లాస్ట్ T ఏంటంటే నీ ట్రెజర్, నీ ధనాన్ని, నీకు అమ్మ నాన్న ఇచ్చే పాకెట్ మనీ, అక్క అన్న ఇచ్చే పాకెట్ మనీ, నువ్వు సంపాదించుకునే కొంచెం పాకెట్ మనీ సండే స్కూల్కి, లేకపోతే దేవుని పరిచర్యకి, లేకపోతే ఇతరులకు సహకరించడానికి వెచ్చించాలి. చేద్దామా పని? ఈ విధంగా దేవుణ్ణి సేవించడంలో ఇవన్నీ మనకి సహకరిస్తాయి. అంటే మనం నెక్స్ట్ 5th టాపిక్ ఏంటమ్మా? 5th లెసన్ గర్ల్స్ చెప్పండి. యేసు పరలోకమందలి ధనం గురించి చెప్పారు కదా. అసలు పరలోకమందలి ధనం అంటే ఏంటి? ఎందుకంటే భూలోకం ధనం అందరికీ తెలుసు కదా బాగా. మరి వాట్ ఈజ్ హెవెన్లీ ట్రెజర్? పరలోకం ధనం అంటే ఏంటి? పరలోక ధనం సంపాదించడం అంటే ఏంటి? ఎట్లా సంపాదించుకుంటాం? ఇక్కడంటే తెలుసు, కంప్యూటర్ జాబో, ఆ జాబో, ఈ జాబో చేసి సంపాదించుకుంటాం కదా. మరి పరలోక ధనం సంపాదించుకోవాలంటే హౌ కెన్ యూ స్ట్రగల్? ఎలా చేయగలవు? దాని అర్థం ఏంటంటే దైవిక సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఘనత వహించిన అమ్మాయిగా ఉండాలి, అబ్బాయిగా ఉండాలి. అది పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడం అంటే. అంటే నీతో దేవునికి ఉన్న సంబంధం ఎలా ఉండాలంటే డీప్, వెరీ క్లోజ్, చాలా దగ్గరగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు పరలోకంలో ఏం సంపాదించుకుంటున్నట్టు, ఏం సమకూర్చుకుంటున్నట్టు? ధనాన్ని సమకూర్చుకుంటున్నట్టు. అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంటే నీ ధనం పెరుగుతూ ఉంటుంది అక్కడ, నీ డిపాజిట్ ఏంటి. అందుకే దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో రిచ్ ఇన్ క్రైస్ట్, నాట్ పూర్ ఇన్ క్రైస్ట్ కదా. దేవుళ్ళు మనం పేదవాళ్ళంగా ఉండకూడదు. దేవుళ్ళు ఎలా ఉండాలి? రిచ్. నిజంగా అయితే ఈ లోకంలో ద రిచెస్ట్ పర్సన్ ఎవరు? అమ్మాయిలు బాగా అన్ని జీకే కూడా తెలుసు. బాయ్స్ మీరు చెప్పండి. ఆయన మన ఇండియాలో, ప్రపంచం మొత్తంలో, సరే ప్రపంచంలో కూడా ఆయన ఉన్నాడు ప్లేస్లో. ప్రపంచంలో ఎవరంటే ఎలన్ మస్క్ కదా. ఎలన్ మస్క్
అసలు ఎంత టాలెంటెడ్ పర్సన్, అంతగా ఊరికే రాలి ఆయనకి, వెరీ టాలెంటెడ్ పర్సన్, కానీ యేసయ్య లేడు ఆయనలో. అందుకోసమే ఆయన రిచ్ ఇన్ క్రైస్ట్ కాదు కదా, అర్థమై ఉంటుంది ఇప్పుడు మీకు కదా. కాబట్టి పరలోకంలో ధనం సంపాదించుకోవటం అంటే మనం ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన విషయాల్లో గొప్ప వ్యక్తిగా అవ్వాలి ఈ అబ్బాయి. ఆత్మ సంబంధమైన విషయాల్లో, దైవిక సంబంధమైన విషయాల్లో నువ్వు ఘనత వహించిన అమ్మాయిగా ఉండాలి. నీ రూట్స్ డీప్గా వెళ్ళి ఉండాలి. అది ధనం సంపాదించుకోవటం అంటే. దానికోసం మనం ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలా, ప్రయాసపడాలా? రెండు ఉంచాను మీ ముందు. కష్టం చేయాలా, ప్రయాసం పడాలా? ఎక్సలెంట్ స్టూడెంట్స్ మీ అందరూ. కష్టం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మనం అంటాం కదా, టెంట్ కింద అన్నయ్యలు, అంకుల్స్ ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారా? ఏమంటాం? ప్రయాసపడుతున్నారు. సూపర్లేటివ్ డిగ్రీలో మాట్లాడతాం కదా. అది నువ్వు పరలోకంలో ధనం సంపాదించాలంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. దానికోసం నువ్వేం చేయాలమ్మా యవనస్తుడా? ఏం చేయాలి? ప్రయాసపడాలి. దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. బీబీఎస్కి వచ్చి ఆయనకి నీ హృదయాన్ని అప్పగించాలి. అప్పగించడమే కాదు, నీ హృదయంలో తప్పకుండా ఏం చేయాలి? ఏం చేయాలి? నీ హృదయంలో మార్పుని కోరుకోవాలి. అద్భుతం చేయమని అడగాలి. నిన్నే సేవిస్తాను ప్రభువా, నాకు ఇంకెవ్వరూ అవసరం లేదు. అడుగుతావా? అలా అయితే నువ్వు పరలోకంలో సంపాదించుకుంటున్నట్టే. నిన్నే సేవిస్తాను, నిన్ను తప్ప మరెవ్వరిని నేను సేవించను, నిన్ను తప్ప మరెవ్వరిని నేను ప్రేమించను. ప్రేమింపనీయొద్దు ప్రభువా. నీకు అడ్డుగా ఏదొచ్చినా దాన్ని వదిలేస్తాను, నిన్ను మాత్రమే సేవిస్తాను. ఆ విధంగా ఉంటే నువ్వు తప్పకుండా పరలోకంలో. నేను ఇంకొక మాట చెప్తా, పరలోకంలో ధనవంతులు ఎవరో తెలుసా? మాథ్యూ 6th chapter 33 verse, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం నెరవేర్చిన వాళ్ళే పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకున్న వాళ్ళు. చెప్పండి, అది ఎవరో కంటద వాక్యం. మత్తయి 6:33. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఒక్క అమ్మాయి చెప్తుంది చూడకుండా. ఆల్రెడీ డిపాజిట్ ఓపెన్ అయ్యింది అనమాట అక్కడ. ఓకే, అకౌంట్ ఓపెన్ అయ్యింది. అట్లా ఉండాలి మనం. కంటద వాక్యాలు కూడా చదవట్లేదు. ఇంకా దేవుని ఏం సేవిస్తాం మనం? యేసయ్యని సేవించాలంటే ప్రయాసపడాలి. యేసయ్యని సేవించాలంటే జస్ట్ కష్టపడటం కాదని నేర్చుకున్నాం కదా. మరి కంటద వాక్యాలు నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి. మా ఏజ్లో రాదు మెమరీ అన్నది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బాగా యేసయ్యని అడగండి, దేవా నిన్ను ఘనపరచాలి, నిన్ను సేవించాలంటే నేను ఇంకా నాకు మెమరీ పెంచు, నేను మెమరీ వర్సెస్ నేర్చుకోవాలి, దాని ద్వారా నిన్ను మహిమపరచాలి అని అడగండి. అంతేగాని కామ్గా ఇట్లా కూర్చోవద్దు. దేవునికి మహిమ వస్తుంది కామ్గా కూర్చుంటే రాదని తెలుసు మీకు. మరి ప్రయాసపట్ల మీరు ప్రయాసపడాలి. మాథ్యూ 6:33లో ఏముందమ్మా? మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. ఎర్త్లీ ట్రెషర్ అంతా, ఎర్త్లీ రిచెస్ అంతా దేవుడిస్తాడు. అంటే ఇక్కడ ధనవంతుని చేస్తాడు నిన్ను. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం ఇక్కడ నేర్చుకుంటే, నీ యవన జీవితంలోకి ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే నిన్ను రిచెస్ట్ పర్సన్ ఇన్ హెవెన్, పరలోక రాజ్యంలో కూడా ధనవంతునిగా చేస్తాడు. అర్థమైంది ఇప్పుడు పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవటం అంటే? నీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? చాలా డీప్గా, చాలా స్ట్రాంగ్గా, దేవునికి ఘనత తెచ్చే గొప్ప వ్యక్తిగా ఉండాలి. నెక్స్ట్ లెసన్ ఏంటమ్మా? ఎన్నో లెసన్? 6th లెసన్. సాకులు చెప్పే వాళ్ళని యేసయ్య ఏం చేశారు? గద్దించారు. కొంతమంది అమ్మాయిలు చూపులికి లేవు. ఖచ్చితంగా ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ వైపు చూడాలి. స్టూడెంట్స్ అన్నవాళ్ళు నాకు అర్థమైపోతుంది, యు ఆర్ నాట్ రిసీవింగ్. కొంతమంది లోపలికి వెళ్ళట్లేదు వాక్యం. చూడాలి, ఇటే చూస్తూ వినాలి. సాకులు చెప్పే వాళ్ళని యేసయ్య గద్దించారంటే అసలు సాకులు అంటే ఎట్లుంటాయమ్మా? వాట్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్? సాకు అంటే ఏంటి చెప్పండి, త్వరగా ఎవరు చెప్తారు? పెప్సీ అంటే నువ్వే చెప్పుకో కదా. ఎవరు చెప్తారు సాకులు అంటే? సాకులు అంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు నిర్వచనం. యేసయ్యని వెంబడించటానికి, వెంబడింపనివ్వకుండా ఆటంకపరిచేది ఏదైనా కావచ్చు, నీకు ఎవరైనా కావచ్చు, అదే సాకు. యేసయ్యని వెంబడించనీయకుండా. యవనస్తులుగా మీలో ఎన్ని సాకులు ఉంటాయి చెప్పండి, లిస్ట్ చెప్పుకుందామా? లేజినెస్ మొట్టమొదట నీ సాకు. లేజినెస్ వదులుకోవాలి యవనస్తులారా. బీ యాక్టివ్ అండ్ అలర్ట్, బీ స్మార్ట్. లేజినెస్ వదులుకోవాలి మనం. తర్వాత ఇంకా పోస్ట్పోన్మెంట్, వాయిదా వేసే పద్ధతి. వాక్యం చదువురా, అడగాలి అమ్మ నాన్న నిన్ను. యేసయ్యకి ప్రథమ స్థానం ఇస్తానని, యేసయ్య నిన్నే సేవిస్తానని. జాషువా 24, యెహోషువ 24:15 నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఇక్కడ తీర్మానం చేసుకుని వెళ్ళాలంటే నో ఎక్స్క్యూజెస్. సాకులు ఉండకూడదమ్మా. అందరికి అర్థమవుతుందని నేను చెప్పింది? ప్లీజ్ రైస్ అప్ యువర్ హ్యాండ్స్. ఎవరికి అర్థం కావట్లేదో దయచేసి చేయొద్దండి. మంచిగా వింటున్నారు మీరు, వెరీ గుడ్. లాస్ట్ బాగా వినాలి నాన్న, మూల కూర్చున్నాం. మరి సాకులు చెప్తా ఉంటే దేవునికి మహిమ రాదు కదా.
నువ్వు ఎప్పుడైతే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తావో సాకులకి నో ప్లేస్. అవునా కాదా? ఏసైకి ఫస్ట్ ప్లేస్, సాకులకి నో ప్లేస్. చెప్పండి అందరు బాయ్స్, ఏసైకి ఫస్ట్ ప్లేస్ అని చెప్పండి. గర్ల్స్ అగైన్ ఈసారి మీరు చెప్పండి ఫస్ట్. ఎక్సలెంట్. అది మీ జీవితాల్లో సార్థకం అవ్వాలని కోరుకోండి. దేవుడు తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తాడు. చాలాసార్లు సాక్ష్యం చెప్పమంటే సాకు, ఆరాధించమంటే సాకు కదా, బ్యాప్టిజం తీసుకోమంటే సాకు. ఎంతకాలం ఇంకా సాకులు చెప్పుకుంటూ పోతావు బిడ్డ. దేవుడు ఒకరోజు దెబ్బ కొట్టాడంటే దెబ్బకి తిరిగి రావాల్సింది ఆయన దగ్గరికి కదా. కాబట్టి నష్టపోవద్దు మనం జీవితంలో. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, ఈ VBS తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో ఆయనకి సంపూర్ణమైన ప్రథమ స్థానం ఇస్తే నీలో ఎన్ని మార్పులు వస్తాయో చూడండి, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి. దేవుని నామం ఎంతగా గణపరచబడుతుందో చూడండి. నెక్స్ట్ లెసన్ పేరేంటమ్మా? తప్పిపోయిన వాటిని చెప్పాలందరూ. మీరు మంచి వాళ్ళని తెలుసులే, మాట్లాడండి, చెప్పండి. తప్పిపోయిన వాటిని కనుగొనుటకు గూర్చి యేసు చెప్పడం కదా. సో 3 ఇన్సిడెంట్స్ చెప్తారు కదా, తప్పిపోయినాయి, అందరికీ తెలుసు అవన్నీ. అయితే ఇక్కడ తప్పిపోయిన నీ మీద యేసయ్యకి ఎంత ప్రేమ అంటే ఆయన్ని పరలోకం నుండి లాక్కొచ్చింది నీ దగ్గరికి. అంత ప్రేమ తప్పిపోయిన నిన్ను నన్ను చూస్తే. అందుకే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఆ ప్రేమ దిగొచ్చింది. మరి నీ పాపాన్ని బట్టి ఎక్కడ నువ్వు తప్పిపోయావో ఈ 2025 VBSలో ఏం చేయాలి? మీరు తిరిగి ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది మీరు యేసయ్య నేను ఒకప్పుడు నిన్ను ఒప్పుకున్నాను, నీకు ప్రథమ స్థానం ఇస్తాను అనుకున్నాను, నిన్నే సేవిస్తాను అనుకున్నాను, కానీ నేను తప్పిపోయాను ప్రభువా, తిరిగి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ప్రభువా అని మీ మనసుల్లో అనుకుంటున్నారు. ఆ తీర్మానానికి కట్టుబడి ఉండండి దయచేసి యవనస్తులారా. ఎందుకంటే మరలా మనకి సమయం దొరకదు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన సంధింపులు నీ దగ్గరకు వస్తున్నప్పుడు వాటిని మనం ఏం చేసుకోవాలి? రిసీవ్. అంతేగాని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ఏమైపోతావు తెలుసా? మోసగించబడతావు. కాబట్టి జాగ్రత్తగా ఉందామా జాగ్రత్తగా. ఏ విషయంలో జాగ్రత్తగా? తప్పిపోయిన విషయాల్లో తిరిగి దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకోవాలి. తప్పిపోయినప్పుడు 99 మంది మంచి వాళ్ళు ఉన్నా కానీ మారు మనసు పొందటానికి ఇష్టపడేటువంటి ఒక్క పాపి విషయంలో కలిగే సంతోషం ఎలా ఉంటుందంట? పరలోకంలో అధికంగా ఉంటుందట. సో మారు మనసు పొందటానికి ఇష్టపడితే పరలోకంలో ఏం చూస్తాం మనం? అక్కడ దేవదూతలు, దేవాది దేవుడు హర్షిస్తూ ఉంటాడు. నిన్ను బట్టి అధిక సంతోషం. నా బిడ్డ తిరిగి మళ్ళా వచ్చింది, రీకమిట్ చేసుకుంటుంది, నన్ను తిరిగి సేవించాలని ఆయన కోసం బతురాలై ఆయన కోసం బాండ్ స్లేవ్గా బ్రతకటానికి తీర్మానం చేసుకుందన్నప్పుడు అక్కడ ఎంతో సంతోషం. అది నీ ద్వారా కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇద్దామా దేవునికి అలాంటి సంతోషం కలిగజేద్దామా? తిరిగి వస్తారా? ప్రభువులోకి రావాలని కోరుకుంటున్నారా? ఎంతమంది ఈ దినాన్ని అలా కోరుకుంటున్నారా? నేను చెయ్యొద్దమని అడగను, కానీ మీ హృదయాల ఆ కార్యం కోసం ప్రభువుని అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. నెక్స్ట్ లెసన్ ఏంటమ్మా? యేసు ప్రార్థన గురించి చెప్పుట కదా. ఎన్నో లెసన్ అది? ఎలా ఉండాలి మన ప్రార్థన? దీన ప్రార్థన అయి ఉండాలి, కనికరింపబడే ప్రార్థన అయి ఉండాలి. ఇటు చూడు, బెల్ కాదు. దీన ప్రార్థన, కనికరింపబడే ప్రార్థన, పాపం లేని ప్రార్థన, జవాబు పొందే ప్రార్థన అయి ఉండాలి. మనది గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేస్తే పాపం చెయ్యవు, పాపం చేస్తా ఉంటే ప్రార్థన చెయ్యలేవు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు కూడా. ఇంగ్లీష్లో బాగుంటుంది కదా, ఇఫ్ యు సిన్ యూ కెనాట్ ప్రే, ఇఫ్ యు ప్రే యూ కెనాట్ సిన్. దేవుని యొక్క బీజం నీలో ఉందంటే వాడు పాపం చేయజాలడు అని ఉంది. మరి క్రైస్తవ కుటుంబాల్లో ఇన్ని సంవత్సరాలు VBSకి వచ్చిపోతూ ఉన్నావేమో, ఇఫ్ యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద సిన్ కదా, ఇంకా పాపపు రోగాన్ని దాచుకుంటా ఉంటే అది క్యాన్సర్ లాగా పెరిగిపోతానే ఉంటుంది కానీ తగ్గదు. దానికి నో ట్రీట్మెంట్. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద వే ఆఫ్ గాడ్ కదా. యేసయ్య దగ్గరికి రావాల్సిందే. కాబట్టి ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాల్సిందే, ఆయన్ని సేవించాల్సిందే. అప్పుడు ఏమైంది? యేసయ్యకి ఇష్టమైన ప్రార్థన నువ్వు సమర్పించగలవు. అసలు మీకు ఎవరికైనా ప్రేయర్ లిస్ట్ ఉందా మీ దగ్గర? ప్రార్థన పట్టిక. ఎంతమందికి ప్రేయర్ లిస్ట్ ఉందో చేయొద్దండి. వెరీ గుడ్. 1 2 3 గర్ల్స్, బాయ్స్లో 1 బాయ్ జాషువా. వెరీ గుడ్.
మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండి యేసయ్యకు ప్రథమ స్థానం ఇవ్వాలన్న వాళ్ళందరూ కూడా మీ బుక్స్తో పాటుగా మీ పేపర్లో ఏం పెట్టుకోవాలి? ప్రేయర్ లిస్ట్, ప్రార్థనా పట్టిక. నీకు పరిచయస్తులు ఎవరన్నా పరిచయం అవుతున్న పేరు రాసుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. సువార్త చెప్పే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎన్నో ఉంటాయి ప్రేయర్ పాయింట్స్, అన్నిటి గురించి రాసుకొని లిస్ట్ ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. చైన్ ప్రేయర్ ఎంత చక్కగా జరుగుతుంది ఎంతో మంది కోసం. ఈ 5 రోజుల కూడిక కోసం వాళ్ళు ప్రార్థన ఎడతెగగా చేస్తూ ఉన్నారు. మరి నీకేది ప్రార్థన లిస్ట్? ప్రేయర్ లిస్ట్ ఉంచుకుందామా? ఎంతమంది ప్రేయర్ లిస్ట్ ఉంచుకోవాలని కోరుకుంటున్నారు ఈ రోజు నుండి? మీ బ్యాగ్స్లో ఉండాలి ప్రేయర్ లిస్ట్, సరేనా? అది అద్భుత కార్యాలు చేస్తుంది. నీ జీవితంలో అద్భుతమే కాదు, అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేయడానికి నీ ప్రేయర్ లిస్ట్ పనికి వస్తుంది అనమాట. సో అలాంటి ప్రార్థన చేయాలి మనం. మరి నెక్స్ట్ ఏంటమ్మా? 9వ లెసన్ ఈరోజు మధ్యాహ్నం నేర్చుకున్నారు. ఉదయం ఏంటి? ధనాన్ని ప్రేమించే ఇద్దరిని యేసు పిలిచాడు. ఎవరా ఇద్దరు? బాయ్స్ చెప్పండి. ఒక ఆయనేమో ధనవంతుడైన అధికారి, ఇంకొక ఆయన ఎవరు? పేరు చెప్తున్నారు. ఆయన క్వాలిటీ ఏందో తెలుసా? ఆయన కూడా ధనవంతుడైన ట్యాక్స్ కలెక్టర్, కానీ అన్యాయస్తుడు, లంచగొండి, పేరాస కలిగినోడు. కానీ మొట్టమొదటి వచ్చిన ధనవంతుడైన అధికారి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే తను వదులుకోవాల్సిన ధనాన్ని వదులుకోక నిత్య జీవాన్ని వదులుకున్నాడు. రెండో ధనవంతుడైన అధికారి, ట్యాక్స్ కలెక్టర్, అన్యాయస్తుడైన లంచగొండైన ఆయన ఏం చేశాడంటే నిత్య జీవాన్ని కోరుకున్నాడు, పొందుకున్నాడు. ఎలా పొందుకోగలిగాడు? ఆ ప్రేమిస్తున్న ధనాన్ని త్యజించాడు, వద్దనుకున్నాడు. అది దేవుడు నీ జీవితంలో ఏవైతే వద్దంటున్నాడో బిడ్డ, నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ అమ్మకి తెలియపోవచ్చు, నీ డాడీ తెలియపోవచ్చు, నీకు బాగా తెలుసు. నువ్వు ప్రేమిస్తున్నదేదో దాన్ని వదులుకో అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని వదులుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు. జక్కయ్యలాగా దాన్ని ప్రేమిస్తే ఆ ధనవంతుడైన అధికారి కోల్పోయినట్టుగా నువ్వు నిత్య జీవాన్ని ఈ భూమి మీద ఉండగానే కోల్పోతావు. జాగ్రత్త. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు గోడకు అనుకున్న వాళ్ళు వినాలి, జాగ్రత్తగా తలెత్తాలి. నిత్య జీవాన్ని పోగొట్టుకునే అధికారులా ఉంటావా, లేకపోతే నిత్య జీవాన్ని పొందుకునే జక్కయ్యలా ఉంటావా? అది గుర్తుపెట్టుకుందాం మనం. జక్క ఏం చేశాడు తర్వాత? దేవుని సంతోషపెట్టే పనులు కూడా అతని ప్రవర్తనలో చూపించాడు కదా. చాలా మార్పు వచ్చేసింది జక్కయ్యలో. మరి దేవుడు నిన్ను కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తనలో ఎంతో మార్పు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. మారు మనసు పొందేనని చెప్పుకుంటూ దానికి తగిన ఫలాన్ని పొందాలి. ప్రియమైన యవనస్తులారా, మీరు బాగా బైబిల్ స్టడీ చేస్తున్నారు అనుకుంటున్నాను, బాగా ప్రేయర్లో ఉంటున్నారు అనుకుంటున్నాను, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇంకా ఎక్కడో నువ్వు ప్రేమిస్తున్నవేవో ఉంటాయి. వీళ్ళు ధనాన్ని ప్రేమించారు. దేవుడు వాడిని పిలిచినప్పుడు ఒక్క ఆయనే పొందుకున్నాడు, ఒక్క ఆయన పోగొట్టుకున్నాడు. మరి ఇది నా VBSలో దేవుడు నువ్వేది ప్రేమిస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు? నీకేమైనా ప్రాణ స్నేహితుడు ఉన్నాడా? దేవుని కంటే ఎక్కువైనాడు. నీకెవరైనా ప్రాణ స్నేహితురాలు ఉందా? దేవుని కంటే ఎక్కువ స్థానం ఇస్తున్నా? వాళ్ళందరినీ పక్కన పెట్టాల్సిందే. ఎవరు నీ జీవితంలో అవసరం లేదు. నువ్వు ఆధారపడదగిన దేవుడు, ప్రథమ స్థానం ఇవ్వవలసిన దేవుడు, అతి ప్రాముఖ్యమైన వాడు ఎవరంటే నీ జీవితంలో ఏంటి? క్వైట్గా ఉన్నారు. ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఇంకా ప్రథమ స్థానం ఏమి ఇస్తారు? ఫస్ట్కి ఆపోజిట్ ఏంటి? లాస్ట్, లీస్ట్ ఇంపార్టెన్స్ ఇద్దామా? చెప్పండి అందరూ, ఏం ఇంపార్టెన్స్ ఇవ్వాలి యేసయ్యకి? ప్రథమ స్థానం. చెప్పండి అందరూ. అదే మన లాస్ట్ లెసన్, 10th లెసన్. ఏంటమ్మా 10th లెసన్? క్రీస్తుకే మొదటి స్థానం. అసలు క్రీస్తుకే మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలి? 2 కారణాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, ఎందుకంటే మేము యవన స్టేజ్ దాటి ముసలోళ్ళం అయ్యాం కదా, కాబట్టి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో కూడా నా చదువు, నా స్టేటస్, లేదా నీ చదువు, నీ స్టేటస్, నీ మంచితనం ఉండొచ్చు. అప్పో ఉరికురికి పనులు చేస్తాం మనం దేవుని మందిరంలో, ఉరికురికి అన్ని చేస్తాం అందరికి కనపడాలని, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ ఒకరోజు నీకు అసంతృప్తినిస్తాయి. నో సాటిస్ఫాక్షన్, నీకు తృప్తినివ్వవు, నువ్వు తృప్తిని ఫీల్ అవ్వవు. రియల్ ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తుకి ప్రథమ స్థానం ఇచ్చి అప్పుడు అన్ని పనులు చేయి. క్రీస్తుకి ప్రాముఖ్యత ఇచ్చి అప్పుడు నువ్వు మంచివాడు అనిపించుకో. ఇదన్నీ లేదే మిగిలినన్ని 0, 0. కాబట్టి నీ చదువు కానీ, కొంతమంది అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది డ్రెస్సులను ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది మీ హెయిర్ స్టైల్స్ని ఆరాధిస్తూ ఉంటారు కదా, కొంతమంది బుక్స్ని ఆరాధిస్తూ ఉంటారు. రకరకాల యవనస్తులు ఎన్నో విధాలుగా మీరు ఏం చేస్తూ ఉంటారు? కొన్నిటికి ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు. అందుకే వాటన్నిటి నుండి నువ్వు ఎన్నైనా చేయి, ఎంతకాలం అయినా చేయి, దేర్ ఇస్ నో ఫుల్ సాటిస్ఫాక్షన్. దానివల్ల తృప్తి రాదు. ఎప్పుడో ఒకరోజు నువ్వు డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతావు, డిప్రెషన్, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నీకు అందుకే బైబిల్ ఏమన్నది? చెప్పన సఖ్యం మహిమాయుక్తమైన సంతోషం ఎప్పుడు నీకు కలిగిద్దంటే యేసు ప్రభుకి నువ్వు
ప్రథమ స్థానం నీ హృదయంలో ఇచ్చినప్పుడు, యేసయ్యా నేను నిన్నే సేవిస్తాను అన్నప్పుడు, అందుకోసమే నువ్వు యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వాలి. నీకు తృప్తి కలిగి బ్రతకాలనుకుంటున్నావా? నిజమైన సాటిస్ఫాక్షన్తో గుండె మీద చేతులు వేసుకొని చెప్పగలవా? ఐఎమ్ రియల్లీ ఎ సాటిస్ఫైడ్ యంగ్ గర్ల్, ఐఎమ్ రియల్లీ ఎ సాటిస్ఫైడ్ యంగ్ బాయ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. అది నా యేసు వల్లనే అని చెప్పగలగాలి నువ్వు. అందుకోసమే నేను దేవుడు ఈ VBSకి తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఊరికే రాలేదు మీరు. ఎంతో మంది ప్రార్థనల ప్రయాస దీని వెనక ఉంది, ఎంతో మనీ దీని వెనక ఖర్చు చేయబడింది. కాబట్టి గుర్తుపెట్టుకో. ఏమని గుర్తుపెట్టుకోవాలి మనం? యేసయ్యకి ప్రథమ స్థానం ఇస్తేనే నీకు జీవితంలో తృప్తి, లేకపోతే ఏమాత్రం నీకు తృప్తి ఉండదు. నువ్వు అనొచ్చు, ఆంటీ వచ్చి చూడండి మేము ఎంత తృప్తిగా ఉంటాం, ఎంత జాలీగా ఉంటాం, ఎంత హ్యాపీగా తెలియదు అంటే అని అంటారేమో. ఆఫ్టర్ 1 వీక్ కదా, ఒక వారం అయిన తర్వాత చూడొచ్చు, నువ్వే చెప్తావు ఏదో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్, నాలో ఏదో అసంతృప్తి ఉందని. కాబట్టి నీకు కంటిన్యూస్ జాయ్, రియల్ జాయ్, నిజమైన సంతోషం, తృప్తి కావాలంటే నువ్వు తప్పకుండా యేసయ్యకి ఏమి ఇచ్చి తీరాలి? ప్రథమ స్థానం. అందరు చెప్పండి మీ నోర్లు విప్పి. ఎవరికి? నీకు ఇష్టమైన వాటిగా, నీకు ఇష్టమైన వ్యక్తిగా, యేసయ్యకు మాత్రమే ప్రథమైన. మరి రెండో విషయం, ఎందుకు యేసుకు ప్రథమ స్థానం ఇవ్వాలంటే ఆయనే అన్నిట్లో ప్రథముడు, ఆయనే అన్నిట్లో ప్రాధాన్యత కలిగిన వాడు, ఆయనే అన్నిటి మీద సార్వభౌమాధికారి. ఇంకా ఆయనకి ఒబే అవ్వాల్సిందే, నో డిజొబే. అదే ఈరోజు మన కంటద వాక్యం. ఒకసారి తీసి చదువుదామా అందరం? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 20 వచనాలు అందరం చదువుతాం. హౌ గ్రేట్ యువర్ గాడ్ ఈజ్. నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకుంటే ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేకుండా ఉండలేవు. ప్రియ బిడ్డ, యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు ఎప్పుడు ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇస్తావంటే ఆయన గొప్పతనం నువ్వు రుచి చూసినప్పుడు. ఆయన ఎంత గొప్పవాడో ఆ వచనాన్ని మీరు బాగా కంఠస్థం కూడా చేయండి. అది మీ మైండ్స్లో ఎప్పుడు రిమైండ్ అవుతూ ఉండాలి, మారు మోగుతూ ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇంకా దిగలేదు బైబిల్ నువ్వు నువ్వే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. దానిలో 13 సార్లు ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన వలన అని ఉంటుంది. చూడండి మీరు. సో ఇప్పుడు కౌంట్ చేయమంటలేదు కానీ ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. చదవండి అమ్మా తీసిన వాళ్ళు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అధిక సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమునందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. కాబట్టి తండ్రి యొక్క ఇష్టం ఏంటంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి. తండ్రి యొక్క కోరిక యేసు యొక్క నామానికి అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలి. మరి తండ్రి అలా కోరుకుంటే ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా నువ్వు నేను ఇంకెంత కోరుకోవాలి? తండ్రి నీకే నా జీవితంలో అన్ని విషయాల్లో అన్ని వేళల్లో ప్రాముఖ్యత నీకే కలగాలి, ఘనత నీకే చెందాలి అని నువ్వు నేను ఎంతగా కోరుకోవాలి కదా. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు బాగా కంఠస్థం చేయండి సెలవుల్లో. మీ ఇంట్లో రాసుకోండి, అది మీకు నిత్యం కనపడతా ఉండాలి. అప్పుడు ఆయనకి నువ్వేమిస్తావో తెలుసా? ఫస్ట్ ప్లేస్. లేకపోతే నీ జీవితంలో లాస్ట్ ప్లేస్, లీస్ట్ ప్లేస్ కనుక ఇస్తే జీవితంలో ఎంతో నష్టపోతావు. కానీ నష్టపోకుండా దేవుని దగ్గరికి తిరిగి వచ్చి సరి చేసుకొని రీడెడికేట్ చేసుకొని, దేవా నీకే ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, నిన్నే ప్రథమ స్థానంలో ఉంచుకుంటానని ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. మరి ఇది ఆయనకు అన్నింటిలో నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటున్నావా? ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నావా? ఇంగ్లీష్లో అయితే ప్రీ ఎమినెంట్ పర్సన్, ప్రీ ఎమినెన్స్ అని ఉంటుంది. అంటే సర్పాసింగ్ ఆల్ అదర్స్, అంటే అందరినీ సర్పాస్ చేసేటువంటి, అందరికి మించినటువంటి ప్రాముఖ్యత యేసయ్యకి ఒక్కడికేనంటే ఈ ప్రపంచంలో.
భూమి మీద పరలోకంలో. బా, నాకైతే భయం వేస్తుంది. సర్పాసింగ్ ఆల్ అదర్స్, అందరిని మించిన, వాళ్ళు ఎలాంటోడైనా కానీ అందరిని మించిన ప్రాముఖ్యత ఎవరికి మాత్రమే ఉంది ఈ భూమి మీద పరలోకంలో? నువ్వు నేను సేవిస్తున్న యేసయ్యకు. మరి అంత గొప్ప యేసయ్యకు, నీకు జన్మనిచ్చి ఇంత యవన దశ వరకు పోషించి పెంచిన యేసయ్యకు నీ హృదయం ఇస్తావు ఈరోజు? వద్దు ప్రభా, నిర్లక్ష్యం చేస్తావా? వాయిదా వేస్తావా? చూసుకుంటానులే అంటావా? ప్రియా యవనస్తురాలా, ప్రియా యవన బిడ్డ, సైతాన్ యొక్క గుణం పోస్ట్పోన్మెంట్, దేవుని బిడ్డల యొక్క గుణం రైట్ డెసిషన్ మేకింగ్, ఖచ్చితమైన తీర్మానం చేసుకోవటం. అవునంటే అవును, కాదంటే కాదు. నాకు యేసయ్య కావాలి ఈరోజు, ఆయనే నా జీవితంలో ప్రథమ స్థానం, ఇంకెవ్వరికి లేదు, ఇంకెవ్వరికి నేను ఇవ్వను ప్రభువా. దేనికి? మరి ముఖ్యంగా మిమ్మల్ని చెడగొడుతున్న ఏంటో చెప్పండి నాకు. ఫస్ట్ గర్ల్స్ చెప్పాలి, నెక్స్ట్ బాయ్స్. చెప్పేశారు అమ్మాయిలు. మిమ్మల్ని చెడగొడుతుంది ఏది? చెడగొట్టలేదు ఏమి? సెల్ ఫోన్స్ కదా, అందరికీ తెలిసిన సత్యం, ఓపెన్ ట్రూత్ అది. సెల్ ఫోన్స్, దాన్ని కూడా లీస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ ఇన్ మై లైఫ్. అందుకే గుర్తుపెట్టుకుందాం, ఆ హెడ్డింగ్ ఇక్కడ లేదు కానీ క్రైస్ట్ ఫస్ట్ చెప్పండి మన జీవితాల్లో. అందరు బాయ్స్ చెప్పండి, అందరు గర్ల్స్. ఆ తీర్మానానికి కట్టుబడి ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆ కొలస్సీ 1వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు చదువుకోనండి. మీకు మీ లెసన్లో కూడా ఈరోజు ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టుని మీరు ఏం చేయాలంటే 10th లెసన్లో మీకు తీర్మానం చేసుకున్న వాటికి టిక్ పెట్టాలి. నువ్వేవైతే నెగిటివ్స్ అనుకుంటావో, చేయకూడదు అనుకుంటావో వాటిని వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఫస్ట్ లెసన్ బట్టి నువ్వేం చేయాలంటే క్రీస్తుని మాత్రమే అంగీకరించాలి. 2వ లెసన్, ఆ క్రీస్తుకే విధేయత చూపుతూ, ఆయన వైపే చూస్తూ, ఆయన మాటే వింటూ ఆయన మీద ఆధారపడాలి. 3వది, క్రీస్తుని విశ్వసించి ఆయన్ని మహిమపరచాలి. 4వది, క్రీస్తుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాల్సిందే, ఇతరుల అవసరతలో పాలు పొందాలి. 5వది, పరలోకంలో నీ ధనాన్ని కూర్చుకోవాల్సిందేనా? నాకు చెప్పాలి బాయ్స్, కూర్చుకోవాలి అందామా, కూర్చుకోవాల్సిందే అందామా? భలే మంచోడు మీరు. మరి సిందే చేస్తారో లేదో, కూర్చుకోవాల్సిందే అంతే. అంటే ఇట్ ఈస్ మస్ట్, ఆబ్లిగేటరీ, కంపల్సరీ. పరలోకంలో నీ ధనం కూర్చుకోవాలి. అమ్మా నాన్నలు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు తప్పకుండా ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. కానీ నీ ఖాతా ఎక్కడ నిండుగా ఉండాలి? పరలోక రాజ్యంలో. కాబట్టి దేవుని విషయాల్లో ప్రయాసపడాలని నా నేర్చుకున్నాం కదా. కష్టపడటం కాదు, ప్రయాసపడాలి. ఇంకా సాకులు చెప్పకూడదు కదా. ఇవన్నీ మీకు అక్కడ టిక్ పెట్టాలి. లాస్ట్ లెసన్లో మీ టీచర్స్ గైడ్ చేస్తారు. ఆ విధంగా చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకొని ఆయనకి సంపూర్ణంగా మీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి క్రైస్ట్ ఈజ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్ అని నువ్వు అన్నప్పుడు నిన్ను కూడా ఫస్ట్ చేస్తాడు దేవుడు. ఎక్కడున్నా దేవుని మహాకృపను బట్టి చెప్పగలను, నా చదువుల్లో ఫస్ట్ ఉండడానికి దేవుడు సహాయం చేశాడు, ఉద్యోగ బాధ్యతల్లో ఫస్ట్ ఉండడానికి సహాయం చేశాడు, నేను అడిగిన ప్రతిదాన్ని ఇస్తూ వచ్చాడు, అద్భుతాలుగా చేస్తూ వచ్చాడు. ఇదంతా నేను గర్వంగా చెప్పుకోవట్లేదు కానీ హంబుల్గా చెప్పుకుంటున్నా. ప్రియమైన అవస్థలో మీరు కూడా అలాంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుభవించి తీరుతారు. ఎప్పుడంటే క్రైస్ట్ ఫస్ట్. చెప్పండి అందరూ. దేవుడి వాక్యాన్ని మీ హృదయాల్లో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అన్న వచ్చి ప్రార్థన చేయండి. అన్న ప్రార్థన చేస్తూ ఉంటాను. అందరూ మోకరించండి. ఎవరి కాళ్ళు రక్షణ తీర్మానం చేసుకోండి. తిరిగి ఆయన దగ్గరికి రండి. మోకరించండి అంటే చూడండి ఎంత లేజినెస్. ఈ సాకు పోవాలమ్మా. సాకులకి నో ప్లేస్ అని చెప్పుకున్నాం. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఫస్ట్, యేసయ్య నీ జీవితంలో ప్రథముడైతే, ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే నువ్వెంత చురుగ్గుంటావో తెలుసా, ఎంత యాక్టివ్గా ఉంటావో తెలుసా. అవన్నీ నువ్వే. నేను తెలుసాను కదా, నాకు తెలుసా ఆంటీ, నాకు తెలుసా అంకుల్ అని మీరు చెప్పగలరు తర్వాత అని నేను అనుకుంటున్నాను. ప్రార్థన. మోకరించి కళ్ళు మూసుకురండి. ఇంతవరకు విన్న పాఠాల్లో చివరి పాఠము మొదటి నుండి చివరి వరకు జ్ఞాపకం చేయబడింది. అందరు కళ్ళు మూసుకురండి, మౌనంగా ఉండండి. ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజుతో పాఠములు పూర్తయినాయి.
ప్రభు చిత్తమైతే మరొకసారి మరొక VBSలో పాఠం వినవచ్చు. ఆ అవకాశము ఉండకుండా వేరే వేరే స్థలాల్లో చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడే ఈ 10 పాఠాల్లో ప్రాముఖ్యమైనటువంటి మొదటి పాఠము, చివరి పాఠము, క్రీస్తును అంగీకరించినటువంటి పట్టణం వలె నీవు ఉంటావా? క్రీస్తును త్రోసివేసిన పట్టణం వలె నీవు ఉంటావా? ఇంకా క్రీస్తును అంగీకరించకుండా నీవుంటే ఆ బాధ్యత నీదే. నిత్య నరకము, అగ్నిగుండం. యేసు ప్రభువారు నీ కొరకు చూపించిన ప్రేమ, త్యాగము, ఆయన శిలువ శ్రమలు, ఆయన పొందిన మరణం అంత వృధా అవుతుంది. నువ్వు అంగీకరిస్తే, నిజంగా నేను అంగీకరిస్తున్నాను అంటే ఇప్పుడే నీ హృదయంలో తీర్మానం చేసుకో. నీ బైబిల్లో ఈ దినము డేట్ వేసుకొని, అవును నేను క్రీస్తును అంగీకరించిన పట్టణం వలె ఉంటాను అని యథార్థంగా ఒప్పుకో. అంగీకరించినటువంటి నీవు చివరి పాఠంలో చెప్పినట్లుగా క్రీస్తుకు మొదటి స్థానము ఇవ్వాలి. ఎన్నో వస్తాయి, అవి చదివే కావచ్చు, సంపాదనే కావచ్చు, స్నేహితులు, బంధువులు, మనకున్న పనులు ఎన్నో ఉండొచ్చు, ఎగ్జామ్స్ కూడా ఉండొచ్చు. కాదు, క్రీస్తు ప్రేమ, క్రీస్తే అన్నిటిలో, అందరిలో ఆయన ప్రాముఖ్యమైనటువంటి స్థానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నందు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తుకు ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చాడు. మరి నీవు కూడా నీ జీవిత కాలం అంతట్లో, నీ యవ్వన కాలం అంతట్లో, నీ భవిష్యత్తు గురించి కూడా నీ ప్రణాళిక కాదు, నీ ఆలోచన కాదు, క్రీస్తు చెప్పిన మాటకు నేను ప్రథమ స్థానం ఇస్తానని తీర్మానం చేసుకొని అది కూడా రాసుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, VBSలో ఈ 2025వ సంవత్సరం కూడా 10వ పాఠం వరకు యవనస్తులు ప్రభా ఆశతో విన్నారు. అలాగనే బోధించువారు కూడా ఎంతో భారంతో ప్రార్థనాపూర్వకముగా ప్రభా మీరు ఇచ్చిన తలాంతును బట్టి బోధించగలిగినాను. ప్రభా నిశ్చయంగా పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాల్లో మీరు ఫలింపచేస్తారని, చేసుకున్న తీర్మానములను స్థిరపరచండి. ఇంకా అపవాది ఏదైతే వారిని 2 తలంపుల మధ్యలో ఉంచిందో వాటి నుండి విడిపించి మిగతా ఆ చర్చించే ఆ గుంపులో నిశ్చయంగా సరైన తీర్మానం చేసుకొని వెళ్ళటకు సహాయం చేయమని, మీరు చేసిన మేళ్ళకే స్తుతిస్తూ చెప్పిన మాటలన్నింటినీ కూడా హృదయాల్లో ఫలింప చేయమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.